హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్. ఈరోజు వీడియోలో మనం చూడబోయే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ క్యారెట్ రైస్. పిల్లల లంచ్ బాక్స్లోకి రొటీన్ కర్రీస్ కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా. అయితే ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఈ రైస్ కోసం 2 క్యారెట్స్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న క్యారెట్స్ని ఎడ్జెస్ని కట్ చేసుకొని పైన ఉన్న లేయర్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే పైన లేయర్లో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి అది ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు నీట్గా వాష్ చేసుకోండి. ఈ వాష్ చేసుకున్న క్యారెట్స్ని ఇప్పుడు గ్రేట్ చేసుకోవాలి, చిన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న క్యారెట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చిన్న రోలుని తీసుకొని అందులో 4-5 మిరియాలు, 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. మరీ మెత్తగా కాదండి, కచ్చపచ్చగా దంచుకుంటే రైస్ తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆయిల్లో 4-5 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మిర్చి కొంచెం వేగాక 1/2 కప్ వరకు ఆనియన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆనియన్ని ఒక 2-3 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూను మినపప్పు ఇవి వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులోకి ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పుదీనా, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. క్యారెట్ని ఒక 5-10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే రైస్కి బాగా పడుతుంది కదా, అందుకే ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకొని క్యారెట్ తురుము రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు రైస్ని వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే క్యారెట్ రైస్ రెడీ అండి. చూసారు కదా ఈ రైస్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ రైస్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.